హాయ్ అండి, నేను ఇప్పుడు గరికపర్రు దగ్గర ఉన్నానండి. గరికపర్రు కొమ్మమూరు తార్ రోడ్లో ఉన్నాను. మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఒక ఎకరం 5 సెంట్లు వచ్చింది. తార్ రోడ్డు ఫేసింగ్, అందులోనూ మనకి వెంచర్కి ఆపోజిట్ ఏమైనా కనిపించేదేమో గరికపర్రు ఊరు. ఇటు సైడ్ వెళ్తేమో కనకవల్లి వస్తుంది. ఇదంతా గరికపర్రు. ఈ తార్ రోడ్ ఇటు సైడ్ ఏమో మనకి కొమ్మమూరు. ఎదురుగా కనిపించే వరి పొలం. ఇక్కడ దీంట్లో లోపల ప్లాట్లు వేశారు, నాన్ లేఅవుట్ ప్లాట్లు. సెంటు 3 లక్షలు చొప్పున అమ్మారు. మనకి ఇక్కడ ఒక ఎకరం 5 సెంట్లు వచ్చింది. 55 సెంట్లు ఏమో తార్ రోడ్డు బిట్టు. ఇప్పుడు నేను ఉంచేది 55 సెంట్లు తార్ రోడ్డు బిట్టు, 50 సెంట్లు ఏమో లోపల బిట్టు. అంటే 55 సెంట్లు వచ్చేసి తార్ రోడ్డు ఫేసింగ్ వస్తుంది. ఇక్కడ ఎకరం వచ్చేసి తార్ రోడ్డు మీద ₹1,00,00,000 నడుస్తుంది. చెప్పాను, ఎదురుగా తీసుకొని సెంటు 3 లక్షల రూపాయలు అమ్మారు. దానికి ఆపోజిట్లోనే ఇది కూడా రోడ్డుకి యువతల. మనకి రోడ్డు ఫేసింగ్ బిట్ వచ్చేసి 55 సెంటు ఉంది. అలాగే ఆ బిట్ వెనకాతల 2 బిట్లు అడ్డం వస్తుంది. 3వ బిట్టు మళ్ళీ 50 సెంటు ఉంది. ఇది రెండు ఒకరిదే పొలం. అది ఇది కలిపిస్తారు. కలిపి 75 లక్షలు చెప్తున్నారండి. తక్కువ స్లైట్గా. మామూలుగా అయితే తార్ రోడ్డు బిట్ అంటే ₹1,00,00,000 జరుగుతుంది. దాని ప్రకారం మన తార్ రోడ్డు బిట్ అంటే 55 సెంట్లు అంటే 55 లక్షలు. లోపలదేమో 6 ఎకరం 20 లక్షలు. దానికి ఏంటంటే రోడ్డు ఫేసింగ్ లేదనే కానీ మన పొలంలో నుంచి ఆ పొలంలోకి వెళ్తాం. ఎందుకంటే మన పొలం రోడ్డు ఫేసింగ్ ఉన్న పొలంలో నుంచి మన వెనకాతల పొలం వాడికి మనమే దారేస్తాం. ఆడికి మనం ఇస్తాం, వాడు మనకిస్తాడు. ఆడి వెనకాతల ఉన్న పొలానికి మనకిస్తాడు. సో కాబట్టి ప్రాబ్లం రైతు వారిగా దారిపరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకి కొనుక్కుంటే ఫ్యూచర్లో డబ్బులు ఉంటే ఆ మధ్యలో ఉన్న పొలం కూడా కొనుక్కోవచ్చు. సో ఎకరం 5 సెంట్లు అండి టోటల్గా. రెండు కలిపి తీసుకుంటే 75 లక్షలు చెప్తారు. మాట్లాడుకోవచ్చు. కొమ్మమూరు గరికపర్రు మధ్యలో తార్ రోడ్డు బిట్టు, ఊరికి దగ్గరలో అండి.